హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మన డైలీ లైఫ్ లో ఎన్నో పనులతో బిజీగా గడిపేస్తుంటాం. అలాంటి మన లైఫ్ లో ఒక రోజు ఎటువంటి టెన్షన్స్ లేకుండా, దట్టమైన అడవిలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, వితౌట్ ఫోన్ సిగ్నల్స్ మన ఫ్యామిలీతో ఫుల్ గా టైం స్పెండ్ చేయడానికి ఈ రోజు నేను ఒక చక్కటి ప్రదేశాన్ని మీ ముందరికి తీసుకువస్తున్నాను. ఆ ప్లేస్ ఏంటో ఇప్పుడు చూద్దామా? శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి నల్లమల్ల జంగిల్ క్యాంప్. మనం అసలు ఈ నల్లమల్ల జంగిల్ క్యాంప్ను ఎందుకు విజిట్ చేయాలంటే, ఈ నల్లమల్ల జంగిల్ క్యాంప్ దట్టమైన అడవిలో పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి ఒడిలో మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మనకు ఉన్నటువంటి చక్కటి మంచి అవకాశం. అలాగే ఈ ప్లేస్ లో ప్రీ వెడ్డింగ్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్లకు కూడా మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ నల్లమల్ల జంగిల్ క్యాంపు శ్రీశైల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి నంద్యాల జిల్లాలోని పచ్చర్ల అటవీ ప్రాంతంలో నంద్యాల నుంచి 30 కిలోమీటర్ల దూరంలో, అలాగే గిద్దలూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో నంద్యాల టు గిద్దలూరు హైవేలో ఉంటుంది. ఈ నల్లమల్ల జంగిల్ క్యాంప్ కి మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు కాటేజెస్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా కాటేజెస్ అవైలబుల్ గా ఉంటాయి. వీకెండ్స్ లో అయితే కొంచెం బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు 1 వీక్ ముందే ప్లాన్ చేసుకొని ఈ కాటేజెస్ ను బుక్ చేసుకుంటే మంచిది. ముందుగా మనం క్యాంప్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక కేఫ్ మనకు కనపడుతుంది. అక్కడి నుంచి పక్కనే పిల్లలు ఆడుకోవడానికి ప్రకృతి వనం అనే ఒక పార్క్ ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం లోపలికి రాగానే క్యాంప్ మేనేజర్ రూమ్ ఉంటుంది. అక్కడి నుంచి మనం డైరెక్ట్ గా కాటేజెస్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. మీరు ఈ క్యాంపు నుంచి నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొలువైనటువంటి ప్రముఖ దేవస్థానమైనటువంటి మహానంది క్షేత్రానికి 14 కిలోమీటర్లు, సర్వనరసింహస్వామి దేవస్థానానికి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందుచేత మీరు ఈ క్యాంపు నుండి ఈ ప్రముఖ క్షేత్రాలను కూడా మీరు దర్శించుకోవచ్చు. మేనేజర్ రూమ్ నుండి కాటేజెస్ కు చేరుకోవడానికి కొంచెం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే విజిటర్స్ ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరు. ఈ క్యాంపులో ఉన్నటువంటి కాటేజెస్ ని ఎలా బుక్ చేసుకోవాలి, అసలు ఎటువంటి కాటేజెస్ ఇక్కడ ఉన్నాయి, వాటి యొక్క కాస్ట్ డీటెయిల్స్, ఇవన్నీ మనం ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ క్యాంపులో ఉన్నటువంటి కాటేజెస్ ని బుక్ చేసుకోవాలి అని అనుకుంటే వారి యొక్క వెబ్సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. అలాగే లేదా వారి యొక్క నెంబర్ కైనా ఫోన్ చేసి, లేకుంటే వారి యొక్క వాట్సాప్ నెంబర్ కైనా మెసేజ్ చేసి కాటేజెస్ ని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ క్యాంపులో ఉన్నటువంటి కాటేజెస్ ని ఎలా బుక్ చేసుకోవాలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వారి యొక్క వెబ్సైట్ ని, అలాగే వారి యొక్క ఫోన్ నెంబర్ ను ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళైనా బుక్ చేసుకోవచ్చు. ఈ క్యాంపులోని కాటేజెస్ ని మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే ఇక్కడ మొత్తం 4 టైప్స్ ఆఫ్ కాటేజెస్ ఉంటాయి. అవేంటంటే నార్మల్ కాటేజెస్, వుడెన్ కాటేజెస్, టెంట్స్, వనకుటీర కాటేజెస్. ఇప్పుడు ఆ కాటేజెస్ యొక్క కాస్ట్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్ కాటేజ్ అండ్ టెంట్ కాటేజ్ యొక్క కాస్ట్ వచ్చేసి 6000 ఫర్ డే ఉంటుంది. వుడెన్ కాటేజ్ యొక్క కాస్ట్ వచ్చేసి 8000 ఫర్ డే ఉంటుంది. వనకుటీర కాటేజ్ యొక్క కాస్ట్ వచ్చేసి 9000 పర్ డే ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నటువంటి కాటేజెస్ ను బుక్ చేసుకుంటే అందులో 2 మెంబర్స్ విత్ చిల్డ్రన్స్ ని అలౌ చేస్తారు. అలాగే ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్ వస్తే ఆ పర్సన్ కి 1500 పర్ డే చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ కాటేజెస్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవేంటో ఇక్కడ మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు కూడా చూడండి.
ఇక్కడ అకామిడేషన్ బుక్ చేసుకున్న వారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా టీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ క్యాంపులో జంగిల్ సఫారీ కూడా అవైలబుల్ గా ఉంది. ఈ క్యాంపులో కాటేజెస్ ని బుక్ చేసుకున్న వారికి ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయకుండా జంగిల్ క్యాంప్ సఫారీని ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్లేస్ లో విజిటర్స్ కూడా జంగిల్ సఫారీని ఎంజాయ్ చేయవచ్చు. విజిటర్స్ జంగిల్ సఫారీకి వెళ్లాలంటే ఒక పర్సన్ కి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మినిమం 5 మెంబర్స్ ఉండాలి. మినిమం 5 మెంబర్స్ ఉంటేనే వాళ్ళు జంగిల్ సఫారీకి తీసుకువెళ్లడం జరుగుతుంది. ఈ జంగిల్ క్యాంపులో మనకు చాలా యాక్టివిటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం ఇక్కడ పార్టిసిపేట్ చేయవచ్చు. ఇకో వాక్, ఆర్చరీ, కాయాకింగ్, వాలీబాల్, షటిల్ కోర్ట్ ఇలా చాలానే యాక్టివిటీస్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి కాటేజెస్ లో చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైమింగ్స్ కూడా ఉంటాయి. మార్నింగ్ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైమింగ్స్ ఏ టైంలో చేసినా 24 అవర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. అదే మీరు ఎవరైనా ఫోటోషూట్ కు ప్లాన్ చేసుకున్నట్లయితే వారిని మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు అలౌ చేస్తారు. వారికి ఇక్కడే లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫోటోషూట్ కి మాక్సిమం 5 మెంబర్స్ ని మాత్రమే అలౌ చేస్తారు. ఈ జంగిల్ క్యాంప్లో కాటేజెస్ని బుక్ చేసుకుంటే మన ఫ్యామిలీతో చక్కటి సమయాన్ని మనం ఇక్కడ గడపవచ్చు. ఇక్కడికి రావాలి అని ప్లాన్ చేసుకున్న వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ మాత్రం అస్సలు ఉండవు. ఇక్కడ కాటేజెస్లో ఉన్న వారికి ఫుడ్, స్నాక్స్, అలాగే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఎకో వాక్, కాయాకింగ్, ఆర్చరీ లాంటి యాక్టివిటీస్తో పాటుగా ఈవినింగ్ టైంలో జంగిల్ సఫారీ, నైట్ టైంలో ఫ్రెండ్స్తో వాలీబాల్, బ్యాడ్మింటన్ను కూడా మనం ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఈ వీడియో అలాగే నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియోను లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ ప్లేస్ను ఆల్రెడీ విజిట్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.